ఈ మేరకు పాతగాజువాక టీడీపీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ మంత్రి హోదాలో తొలిసారిగా విశాఖకు వస్తున్న లోకేష్ కు అఖండ స్వాగతం పలికేందుకు కేడర్ అంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల పట్ల పూర్తి అవగాహన ఉన్న లోకేష్ ఆయనకు కేటాయించిన శాఖలకు మరింత గౌరవం, గుర్తింపు తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్, బొడ్డు నరసింహపాత్రుడు, మొల్లి ముత్యాల నాయుడు, రాజాన రామారావు, పులి రమణారెడ్డి, పప్పు శంకర్, పాల్తేటి పెంటారావు, గొర్రె వెంకనాయుడు, శివప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే నరేంద్ర గారికి, ఇటు మా సీనియర్ మా మూర్తి గారికి, అలాగే మా ఎస్ఎస్ఎల్ ఎస్టేట్ నాయకులు బీసీసీఎల్ ప్రెసిడెంట్ అయినటువంటి సోదరులు శివప్రసాద్ గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి ఇంకను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా. ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం నేల విడిచి సాగు చేయకూడదు. నాకు అది బాగా గుర్తుంది అనుకున్నాం. కానీ కొంచెం ఆ కేబినెట్ మీటింగ్ ఉన్న వల్ల, కొన్ని పెళ్లిళ్ళు అక్కడ ఉన్న వల్ల ఆయన 9 గంటలకి ఇక్కడ ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి స్కెడ్యూల్ వచ్చింది మనకి. మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. అయితే ఇప్పుడు స్కెడ్యూల్ ఇంతవరకు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు, కానీ స్కెడ్యూల్ ఎంత ఎలాగుందంటే ఈరోజు ఆయన 9 గంటలకు దిగితే 10 గంటలకల్లా పార్టీ ఆఫీస్ తీసుకెళ్లి పార్టీ ఆఫీస్లోనే ఈ 3 రోజులు కూడా అక్కడే ఉంటారు. వారు ఒక బస్సు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బస్సులోనే వారు అక్కడ ఉండి అక్కడి నుంచి సమీక్షలు కావచ్చు, ఇంకేమున్నా సరే మరి అక్కడే ఈ 3 రోజులు కూడా బస్సులోనే ఉండి అలాగే పార్టీ ఆఫీస్లోని ఈ మీటింగ్లన్నీ కండక్ట్ చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అయితే మీ అందరికీ కూడా మరొక మారు ఈ స్కెడ్యూల్ ఎలా ఉందంటే ఈరోజు 9 గంటలకి ఆయన ఎయిర్పోర్ట్లో మనం రిసీవ్ చేసుకుని 10 గంటలకల్లా పార్టీ ఆఫీస్లోని ఆయనకి అక్కడ విడిచిపెట్టి మళ్ళీ రేపు తెల్లవారుజామున ఆయన 7 గంటల నుంచి స్కెడ్యూల్ పెట్టుకున్నారు. 7 నుంచి 9 వరకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కలుస్తామని చెప్పారు. 9 నుంచి 10 గంటలకి మన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తారన్నారు, కొంచెం అల్పాహారం తీసుకోవడానికి. 10 నుంచి 11 మధ్యన కోర్టుకు వెళ్తారు. ఆ కోర్టులో బహుశా 1 గంట వరకు కూడా ఉంటుంది. దాని తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా లంచ్ బ్రేక్ తీసుకుంటారు. లంచ్ మన పార్టీ కార్యాలయంలోనే పెట్టాం, జిల్లా కార్యాలయంలో. 2 నుంచి 7 గంటల వరకు అక్కడ సమీక్షలు ఉన్నాయి. సమీక్షలో ముఖ్యంగా ఫస్ట్ 1 అవర్ 2 to 3 వచ్చి ఎమ్మెల్యేస్తో మాట్లాడుతా అన్నారు. 3 to 4 వచ్చి కార్పొరేటర్స్తోని, 4 to 5 మనకి స్టేట్ బాడీ మెంబర్స్, కార్పొరేటర్ స్టేట్ బాడీ మెంబర్స్ ఉంటుంది. 2 to 3, 4 to 5 మన జిల్లా బాడీ మెంబర్స్తోని, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సెక్రటరీస్తోని, అనుబంధ సంస్థ నాయకులతోని మరి కింద హాల్లోని సమీక్ష ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ సమీక్ష తర్వాత ఎవరైనా ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ 7 గంటలకి అందరు కార్యకర్తలతో సమావేశం అయి ముగించుకున్న తర్వాత మరి నోవోటెల్లో ఏదో ప్రైవేట్ కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్తారు. మళ్ళీ 10 గంటలకు వచ్చి బస్ చేసి మళ్ళీ మరుసటి రోజు 10 గంటల నుంచి ఫస్ట్ హాఫ్ అంతా, అంటే 30వ తారీఖు ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్కూల్స్ విజిట్లు ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా 2 to 5 వచ్చి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్కి వచ్చి మరి బస్ చేసి 31 అంటే ఆదివారం తెల్లవారుజామున బయలుదేరడానికి టెంటేటివ్గా మన స్కెడ్యూల్ వచ్చింది. కనుక ఎవరికైనా ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నా, ముఖ్యంగా వారు విద్యాశాఖ మార్చులు కనుక స్కూల్కి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే మీరు ఒక లెటర్ రూపంలో ఇస్తే వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి ఏమైనా నాయకులుగా మీ అనుభవం ఉంటే మీ అనుభవాన్ని రంగరించి ఏదైనా సూచనలు చేస్తే ఖచ్చితంగా ఆ సూచనలు కూడా మరి మేము ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి 1-2 నెలలు పడుతుంది. అదే దాంతో
మనం అక్కడ ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చు, మనకి ఇంకా మన ప్రాంతానికి కావచ్చు, మన నాయకులు కావచ్చు, మనం ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమయపాలన చేయలేకపోతున్నానని మరి అన్నిదా భావించద్దు, మీ యొక్క సహాయ సహకారాలు ఉంటేనే. ఎందుకంటే నియోజకవర్గంగా మన వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మనం మిత్రపక్షాలు అయినటువంటి వారికి కూడా మనం తెలియజేయాలి.